అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేయడానికి అవకాశం లేని వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి అంటే కార్తీక మాసంలో స్టార్టింగ్ డే అనమాట, ఆ రోజు కానీ, కార్తీక పౌర్ణమి చివరి రోజు కార్తీక అమావాస్య, ఈ 4 రోజులు కనుక సంకల్పం చెప్పుకుని ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి పుణ్య ఫలితమే కాకుండా ఈ నెల మొత్తము కూడా స్నానం చేసినటువంటి ఫలితం వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. కార్తీక మాసంలో ఏ చిన్నది మంచి పని చేసినా అఖండమైనటువంటి ఫలితం. కార్తీక మాసంలో మీరు విష్ణాలయాన్ని కానీ, శివాలయాన్ని కానీ అలంకరించే పని కానీ, శుభ్రపరిచే పని కానీ, ఏ చిన్న సేవ అయినా సరే ఆలయంలో చేస్తే దానికి విష్ణు పదము, శివ పదము అవి ఖచ్చితంగా పొందుతారనమాట. అంతేకాకుండా విష్ణుమూర్తిని ఉసిరికాయలతో కానీ, అలాగే జాజి పువ్వులతోనూ, మల్లె పువ్వులతోనూ, తులసి దళాలతోనూ, మారేడు దళాలతోనూ, నల్లని తెల్లని అవిసె పువ్వులతోనూ కనుక ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అందుకని ఈ పువ్వులు వీలైతే తెచ్చి పెట్టుకోండి. కదంబ పూలు కూడా, కదంబ పూలతో పూజ చేసినా కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఎవరైతే విష్ణువుని కమలాలతో పూజిస్తారో, కదంబాలతో పూజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందిట. అలాగే పరమేశ్వరుణ్ణి జిల్లేడు పువ్వులతోనూ, మారేడు దళాలతోనూ పూజిస్తే అక్కడ లక్ష్మీ కటాక్షం వస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కాబట్టి ఏమాత్రమో చిన్న అవకాశం వచ్చినా కూడా ఈ కార్తీక మాసంలో వదులుకోవద్దు. అలాగే ఎవరికైనా దానం చేసినా, అందులోని పళ్ళు కనుక దానం చేస్తే అఖండమైనటువంటి యోగం కలుగుతుంది. ఏ చిన్న పుణ్యకార్యం వచ్చినా వదులుకోకండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ ముందే మనం సిద్ధం చేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు మనం చెయ్యొచ్చు అనమాట. ఇవన్నీ చాలా ఎక్కువ పుణ్యము, ఎక్కువ ఫలితం వస్తాయి చాలా చిన్న చిన్న వాటికే. లోకా సమస్త సుఖినో భవంతు.